హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఐకియాలో మే సేల్ నడుస్తూ ఉంది అని తెలిసింది. సో నేను ఐకియాకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కొన్ని ఐటమ్స్ మీద ఇంతకు ముందు ఉన్న లోయెస్ట్ ప్రైజెస్ కంటే ఇంకా లో ప్రైజెస్ పెట్టారని తెలిసింది. అంతేకాకుండా కొన్ని న్యూ ఐటమ్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు ఐకియాకి వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో మార్నింగ్ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడైతే ఎక్కువ క్రౌడ్ ఉండదు. సో ఈజీగా మనము షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. క్రౌడ్ ఉంటే మనకి అంత క్లమ్జీగా ఉంటుంది, ఎక్కువ మనం చూడలేం కూడా. సో నేనైతే అలాగే వెళ్తూ ఉంటానన్నమాట వీడియో షూట్ చేయడానికి. మీరు కూడా అలా ఫాలో అవ్వండి వీలైతే. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఫర్నిచర్ హాల్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఫస్ట్ ఇలా ఐస్ తయారు చేసుకునే పాప్సికల్స్ ఉన్నాయి. ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి ఇంట్లోనే మనము ఐస్ ని తయారు చేసుకోవచ్చు అనమాట. న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ ని ఇందులో వేసి మనం డీప్ ఫ్రీజర్ లో పెడితే పాప్సికల్స్ లాగా అంటే ఐస్ లాగా వచ్చేస్తుంది. సమ్మర్ కాబట్టి బయట ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా, సో ఇంట్లోనే ఇలా హ్యాపీగా మనం రెడీ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, థ్రెడ్ తో ఇలా ఒక చక్కటి బాస్కెట్ వచ్చింది అనమాట. దీని మీద లిడ్ కూడా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 799 రూపీస్. దీన్ని టేబుల్ మీద గానీ లేదా డైనింగ్ టేబుల్ మీద గానీ ఆర్గనైజర్ గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది ఒక గ్లాస్ వ్యాజ్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక ఫ్రేమ్ స్మాల్ ది. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. చాలా మంది ఇలా బెడ్రూమ్స్ లో ఫ్రేమ్స్ ని ఇలా అటాచ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక వాజ్. ఇందులో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ కూడా వచ్చింది. ఇది న్యూ లోయెస్ట్ ప్రైస్ అని ఉంది. ఇంతకు ముందు కన్నా ప్రైస్ తగ్గించి కరెంట్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ అని పెట్టారు. ఇలా న్యూ లోయర్ ప్రైస్ అని చాలా ఐటమ్స్ మీద ఉన్నాయన్నమాట. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించాను, మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ ఇది ఒక ఆర్గనైజర్. మనము షెల్ఫ్స్ లో కానీ లేదంటే కబోర్డ్స్ లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం మల్టీపర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. కిచెన్ లో లేదా మన ఇష్టం అండి, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివి మన అవసరానికి బట్టి. ఐకియాలో మనము మెయిన్ గా కిచెన్ ఐటమ్స్ చూస్తూ ఉంటాం కానీ అసలు ఐకియా అనేది ఆర్గనైజర్స్ కి ఫేమస్ అన్నమాట. వెతుకుతూ ఉంటే మనకి చాలా రకాల ఆర్గనైజర్స్ ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. తర్వాత ఇది ఒక క్యాండిల్ హోల్డర్ అన్నమాట. మధ్యలో ఇలా చిన్న ప్లేట్ లాగా వచ్చింది కదా, అక్కడ క్యాండిల్ పెట్టి ఈ డోర్ క్లోజ్ చేసేస్తే ఆ వెలుతురు ఇట్లా చుట్టూరు లైట్ లాగా పడుతుంది. దీన్ని మనము బాల్కనీలో కానీ లేదంటే ఎక్కడ బయట అయినా కానీ చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా మంచి లుక్ వస్తుంది వీటిని హ్యాంగ్ చేసుకుంటే. సో దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆర్గనైజర్స్ ని చూపించబోతున్నాను. ఇది 3 ప్యాక్ అనమాట. ఇలా 3 కలర్స్ లో బ్రౌన్, ఎల్లో, బ్లూ కలర్ లో 3 ప్యాక్ వచ్చింది. వీటిని కూడా మనము క్యాబినెట్స్ లో ఆర్ కబోర్డ్స్ లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, విజిబుల్ గా కూడా వచ్చింది ఫ్రంట్ లేయర్. సో మనము ఇందులో షర్ట్స్ లేదంటే ఏమన్నా క్లాత్స్ పెట్టుకున్నప్పుడు ఏమున్నాయో కూడా మనకి చక్కగా విజిబుల్ గా కనిపిస్తుంది. మంచి ఆర్గనైజర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మిర్రర్. దీన్ని మనము ఇలా లెంత్ ని బట్టి ఇలా వైడ్ గా లాక్కోవచ్చు లేదంటే ఇలా క్లోజ్ చేయొచ్చు. ఇది వాష్రూమ్ లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట, స్పేస్ లేనప్పుడు. దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. నెక్స్ట్ పక్కన చూస్తున్నారు కదా హోల్డర్స్, అవి 2 ప్యాక్ అనమాట. దాని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. ఇలా బాత్రూమ్ లో ఆర్ లేదంటే మనం కిచెన్ లో ఎక్కడైనా వీటిని హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వాష్ బేసిన్ తో కింద ఒక కబోర్డ్ వచ్చింది. దీని లుక్ బాగుంది. సో ఒక్కసారి ఇది కూడా చూపించేద్దాం మీకు అని చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 5800 రూపీస్ అనమాట. కింద చూసారు కదా ఒక ఆర్గనైజర్ లాగా క్యాబినెట్ వచ్చింది. ఒక 2 షెల్ఫ్స్ కూడా వచ్చాయి. సో వాష్రూమ్ లో ఐటమ్స్ అన్ని ఇందులో మనం పెట్టుకోవచ్చు అనమాట చక్కగా. తర్వాత ఇక్కడ నేను కొన్ని ప్రైస్ తక్కువ ఉన్న సోఫాస్ ని నాకు నచ్చినవి చూపించాను అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ 2 సీటర్ సోఫా వచ్చేసి 17,990 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇదే గ్రే కలర్ లో 3 సీటర్ సోఫా వచ్చింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 20,990 రూపీస్. ఇదైతే నాకు కాస్త పర్లేదు అనిపించింది ప్రైస్ వైజ్ గా, సో అందుకే ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ రెడ్ చైర్ కూడా కొంచెం కొత్త మోడల్ అనిపించింది, అందుకని చూపిస్తున్నాను. బట్ దీని ప్రైస్ వచ్చేసి 19,000 వరకు ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రే 3 సీటర్ సోఫా కూడా 19,990 రూపీస్. ఇది కూడా ప్రైస్ కొంచెం పర్లేదు అనిపించింది, సో అది కూడా అందుకని చూపిస్తున్నాను. కంప్రెషన్ అది బాగానే అనిపించింది, కూర్చోడానికి కూడా చాలా సాఫ్ట్ గానే అనిపించింది. నెక్స్ట్ ఈ వుడెన్ చైర్స్ కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. బట్ ప్రీవియస్ గా వీటిలో లైట్ షేడ్స్ లో కలర్స్ వచ్చాయి, ఇప్పుడు కొంచెం న్యూ కలర్స్ వచ్చాయి అన్నమాట.
ఇదైతే మంచి రాయల్ లుక్లో ఉంది అండ్ దీనికి స్వింగ్ మూమెంట్ కూడా వచ్చిందనమాట లైట్ బ్లూ షేడ్లో. దీని ప్రైస్ వచ్చేసి 11,000 వరకు ఉందన్నమాట. ఈ చైర్ తీసుకుందామని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. బట్ ప్రైస్ అయితే అస్సలు తగ్గట్లేదు దీని మీద. మీరు ఐకియాకి వెళ్ళినప్పుడు ఈ చైర్ మీద ఏమైనా ప్రైస్ తగ్గితే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గ్లాస్ జార్స్ అనమాట. ఒక్కసారి నేను ఇవి మీరు కిచెన్లో పెట్టుకుంటే మోడల్ ఎలా ఉంటుందో జస్ట్ చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా లో ఆఫర్ ప్రైస్ లో ఉంది. 699 రూపీస్ అయితే 499 రూపీస్కి వస్తుంది అనమాట. ఇందులో ఇలా మొక్కలు కానీ లేదంటే ఇలా ఫ్లవర్స్ కానీ ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఒక ఆర్గనైజర్, కొంచెం చిన్నగా ఉంది కాకుంటే లిడ్ కూడా వచ్చింది. కొంతమంది లిడ్ తో పాటు ఇలా వెతుకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇవి యూజ్ అవుతాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక షెల్ఫ్. దీని మెటీరియల్ వచ్చేసి ఐరన్. ఇది అవర్ లోయెస్ట్ ప్రైస్ అని ఉంది, 1790 రూపీస్. చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని మనం బుక్ షెల్ఫ్గా కానీ లేదంటే షూ ర్యాక్గా కానీ మన ఇష్టం అనమాట. ఎలా అయినా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇది ఒక కప్ సెట్ అనమాట. కిచెన్లో మనము ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక మగ్, చాలా పెద్దగా వచ్చింది. ఎక్కువ కాఫీ లేదంటే బ్లాక్ కాఫీ అలాంటివి తాగే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. టీలకైతే అంత యూజ్ అవుతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా ఐరన్ మెటీరియల్తో తయారు చేసిన ర్యాకే అనమాట. ఇందులో ఇలా 3 షెల్ఫ్స్ వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 1790 రూపీస్. దీన్ని మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే ఆ రూమ్లో పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక వుడెన్ ర్యాక్. ఎవరన్నా ఇలా స్మాల్ ర్యాక్స్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఇలా స్క్వేర్ షేప్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1300 ఒక యూనిట్ వచ్చేసి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్ని రకాల కలర్స్ మోడల్స్లో మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. వీటిని షోకేస్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు. వీటిలో ఇలా గ్లాస్ డోర్ వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 3500. ఇవి ఆర్గనైజ్ చేసుకుంటే ఎలా ఉంటాయో ఒక్కసారి రైట్ సైడ్లో ఉన్నాయన్నమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇలా ఉంటాయన్నమాట. మనము పక్క పక్కనే వీటిని అరేంజ్ చేసుకుంటే ఇలా ఉంటాయి. వీటిని మనం బెడ్రూమ్లో లేదంటే హాల్లో కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఒక స్మాల్ గ్లాస్ డోర్ క్యాబినెట్ అనమాట. దీంట్లో ఇలా 2 ర్యాక్స్ వచ్చాయి. ఎవరైనా షోకేస్ షెల్ఫ్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే చూడడానికి చాలా నీట్ గా అనిపించింది. గ్లాస్ డోర్ వచ్చింది కాబట్టి ఇలా ప్లాంట్స్ కానీ లేదా బొమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3590 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక హెవీ మెటీరియల్ తో తయారు చేసిన గోల్డ్ ప్లేటెడ్ బౌల్ అనమాట. మనం దీన్ని డెకరేటివ్ పర్పస్ గా అలా బ్యూటిఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి లుక్ ఉంటుంది. కానీ వాటర్ పడితే మాత్రం ఇది ఎక్కువ కాలం ఉండదన్నమాట. సో వాటర్ యూజ్ చేయనంత వరకు ఇది మనకి బాగానే ఉంటుంది. సో ఇక్కడ కొన్ని కబోర్డ్స్ కూడా చూపించాను కదా, అవి ఎలా అనిపించాయి మీకు? నాకు అవి ఎందుకో బాగున్నాయి అనిపించాయి, అందుకే అవి కూడా చూపించాను. నెక్స్ట్ ఈ స్వాగతం మ్యాట్ మనము ఐకియా స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాము. బట్ ప్రైస్ అయితే కొంచెం తగ్గింది. ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది షూ ర్యాక్ అనమాట. ఇలా విడిగా వచ్చింది. దీన్ని మనము సెట్ చేసుకోవాలి తీసుకువెళ్ళాక. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇది ఐరన్ మెటీరియల్తో వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక వార్డ్రోబ్. ఇలా క్లాత్ టైప్ మెటీరియల్తో వచ్చింది. లోపల ఇలా చిన్న చిన్న ఆర్గనైజర్స్గా ఇలా 4 ఆర్గనైజర్స్ వచ్చాయి. అదే షెల్ఫ్స్ లాగా అనమాట. దీన్ని మొత్తం ఇలా కవర్ చేసి క్లోజ్ చేయడానికి జిప్ కూడా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1190. ఇది ఇలా మనకి రోల్ లాగా వస్తుంది. మనం పర్చేస్ చేసుకుంటే తర్వాత ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక ఆర్గనైజర్. దీన్ని మనం కిచెన్లో లేదంటే కొన్ని మేకప్ ఐటమ్స్ అలా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 139 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక షెల్ఫ్ ఆర్గనైజర్ అనమాట. ఇందులో ఇలా 3 ర్యాక్స్ వచ్చాయి. ఇది స్ట్రాంగ్ మెటీరియల్ అయితే కాదు, కొంచెము డెలికేట్గానే ఉంది. బట్ చూడ్డానికి అయితే బాగుంది. బెడ్రూమ్లో ఇలా ల్యాంప్ అలా పెట్టుకోవడానికి అయితే మంచి లుక్లో ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1990 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్లాక్ కలర్ కూడా ఆర్గనైజర్ అనమాట. ఇలా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్గా వచ్చాయి. దీన్ని మనము ర్యాక్లో పెట్టుకొని మేకప్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. పక్కనే చూపిస్తున్నాను చూడండి ఎలా ఆర్గనైజ్ చేశారో దీన్ని. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ ఇలా మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా ఈ ఆర్గనైజర్ కూడా. దీని ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా ఒక ఆర్గనైజరే. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్.
కొంచెం పెద్దగానే ఉంది, ఇది కూడా బెస్టే అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది హ్యాంగర్స్ ప్యాక్ అనమాట. ఇలా 8 వచ్చాయి. మేబీ ఇది కిడ్స్కి యూస్ చేసేది అనుకుంటా. కొంచెం చిన్నగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. తర్వాత ఇవి పెద్ద హ్యాంగర్స్ 10 ప్యాక్ 149 రూపీస్ అనమాట. ఇక్కడ నేను నెక్స్ట్ చూపిస్తున్నవి స్టోరేజ్ పర్పస్ కోసం యూస్ చేసే షెల్ఫ్స్ అనమాట. ఇవి ఇలా పుల్ చేస్తే మనకి ఇలా వస్తున్నాయి చక్కగా. వీటిని మనము కిచెన్లో ఉల్లిపాయలు లేదంటే కూరగాయలు అలాంటివి పోసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనకి తగినట్లుగా మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. బెడ్రూమ్స్లో అలాంటివి, లేదంటే కిడ్స్ టాయ్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. వీటి మీద కూడా లోయెస్ట్ ప్రైజెస్ అని పెట్టారు. ఫస్ట్ చూపించిన ర్యాక్ అయితే 2200 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక షెల్ఫ్ ఆర్గనైజర్, క్లాత్ ఆర్గనైజరే అనమాట. ముందు ఇలా విజిబుల్గా ఒక లేయర్ వచ్చింది. సో మనము ఏమైనా క్లాత్స్ పెట్టినప్పుడు చక్కగా మనకి కనిపిస్తాయి అనమాట, క్లమ్జీనెస్ లేకుండా. మెయిన్ ఇవి శారీస్ ఆర్ షర్ట్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. దీని ప్రైస్ వచ్చేసి 299. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది మనము ట్యాబ్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ఫ్రంట్ పెట్టుకొని పైన చూపిస్తున్న హ్యాండిల్ మీద హెడ్ సెట్ పెట్టుకునే ఆర్గనైజర్ అనమాట. కొంతమందికి టేబుల్ కూడా బాగా ఆర్గనైజింగ్ గా ఉండడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇలా ప్యాకింగ్ లాగా ఒక బాక్స్ లాగా వచ్చింది అనమాట. ఇందులో కిడ్స్ ఇలా బ్లాంకెట్ అనమాట ఇది. దీంతో పాటు బెడ్ ప్రొటెక్టర్ ఇలా బ్లూ కలర్ లో వచ్చింది. వాటితో పాటు పిల్లో కవర్ కూడా వచ్చింది. అది మొత్తం ఇలా ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారనమాట. తర్వాత ఇది కూడా ఒక ఆర్గనైజరే. దీన్ని మనము బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి లేదంటే ఇయర్ రింగ్స్ అలాంటివి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 199. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా టబ్స్ టైప్ లో వచ్చాయన్నమాట. వీటి మీద క్లోజ్ చేసుకోవడానికి లిడ్ కూడా వచ్చింది. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వీటన్నిటిని తర్వాత చూసాక అర్థమైంది వీటిని షెల్ఫ్ ఆర్గనైజర్స్గా యూజ్ చేస్తారంట. ఒకసారి ఆ షెల్ఫ్స్ని కూడా నేను మీకు చూపించాను, ఒకసారి చూడండి. వీటిని మనము స్టోరేజ్కే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా షెల్ఫ్స్లో ఇలా టబ్స్ లాగా లేదంటే ర్యాక్స్ లాగా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు మన పర్పస్ని బట్టి. మెయిన్ ఇవి కిడ్స్ టాయ్స్ లేదంటే కిడ్స్ థింగ్స్ వేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వాటి మీద రాసి మనకి చక్కగా డిఫరెంట్ కలర్స్లో ఇలా ట్రేస్ లాగా వచ్చాయన్నమాట. ఇదైతే బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ కంటైనర్స్ కూడా నేను లాస్ట్ టైం చూపించాను. సో ఇవి ఏంటంటే ఇలా కంటైనర్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 219 రూపీస్ అనమాట. లిడ్ వచ్చేసి 80 రూపీస్. సో మనకి రెండు కలిపి 299 రూపీస్కే వస్తుంది అనమాట. ఇందులో పింక్, వైట్, బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఈ స్టోరేజ్ కంటైనర్ కూడా మనకి బెస్ట్ ప్రైజ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని షెల్ఫ్ ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తున్నాను, ఒకసారి అవి కూడా చూడండి. నెక్స్ట్ ఇది ఒక షీట్ అనమాట. ఇందులో ఇలా మల్టిపుల్ పాకెట్స్ లాగా వచ్చాయి. దీన్ని మనము కిచెన్ లో నార్మల్ గా యూస్ చేస్తూ ఉంటాము. వీటిలో నాప్కిన్స్ లేదంటే స్పూన్స్ లేదంటే ఏదైనా క్లాత్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూస్ చేయొచ్చు అనమాట. స్పేస్ ఎక్కువ లేని వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది కూడా ఒక ఆర్గనైజర్ అనమాట. దీని మీద లిడ్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇలా స్లోప్ గా వచ్చింది. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 799 రూపీస్. దీని ఫ్రంట్ పార్ట్ లిడ్ కి ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇలా మధ్యలో ఇలా అటాచ్మెంట్ వచ్చింది అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంది. మేబీ అది డస్ట్బిన్ కి యూజ్ చేస్తారనుకుంటా. నెక్స్ట్ ఇది కూడా డస్ట్బిన్నే. ఇది కూడా మనం ఇంతకు ముందు చూసిందే, డస్ట్బిన్ విత్ లిడ్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇందులో కూడా స్మాల్ సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది గ్లాస్ కంటైనర్స్ అనమాట. వీటి మీద కూడా ప్రైస్ బాగా తగ్గింది. వీటిలో మనకి డిఫరెంట్ సైజెస్ లో అన్ని రకాలు అవైలబుల్ గా ఉంటాయి. ఇలా సర్కిల్ షేప్, స్క్వేర్ షేప్, రెక్టాంగులర్ షేప్, గ్లాస్ అండ్ ప్లాస్టిక్ బోత్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. వాటి మీద లిడ్స్ ఇలా సపరేట్ గా వస్తాయి అనమాట. లిడ్స్ కూడా ప్లాస్టిక్ లేదంటే వుడ్వి, సిలికాన్వి ఇలా మనకి అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ కంటైనర్ వచ్చేసి 250 రూపీస్. ఇది చాలా పెద్దదన్నమాట. లిడ్ వచ్చేసి 149 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజే అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది ఆర్గనైజర్ అనమాట, షెల్ఫ్ ఆర్గనైజర్. ఇలా కొంచెం డెప్త్ ఉన్నది లాగా వచ్చింది అనమాట ఈ కంటైనర్. దీని మీద లిడ్ కూడా వచ్చింది. సో ఇవన్నీ మనకి షెల్ఫ్స్ లో లేదంటే మనకి మేకప్
ఐటమ్స్ పెట్టుకోవడానికి లేదా డిఫరెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. షెల్ఫ్ను ఆర్గనైజర్స్గా ఎక్కువ స్పేస్ లేనప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. ఇందాక చూపించిన గ్లాస్ కంటైనర్స్లోనే ఇది స్క్వేర్ షేప్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 200. దీని లిడ్ వచ్చేసి 99. అంటే టోటల్ గ్లాస్ది మనకి 300కి వచ్చేస్తుంది. సో ఈ కంటైనర్స్ మీద అయితే ప్రైజెస్ బాగా తగ్గాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది ఇది కూడా ఒక కంటైనర్. ఇది దాదాపుగా 1 kg వరకు పడుతుంది అనమాట. ఇందులో ఇది చాలా లెంత్ వచ్చిన కంటైనర్. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. చూస్తున్నారు కదా, ఇలా వన్ సైడ్ మనకి లిడ్ ఓపెన్ చేసుకొని ఇలా మనకు కావాల్సిన పప్పులు ఇవి ఇలా ఆన్ చేసుకోవచ్చు, మొత్తం లిడ్ ఓపెన్ చేయకుండా. సో ఇది కూడా బాగుంది. ఈ మోడల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది స్మాల్ సైజ్ అనమాట అండ్ మీడియం సైజ్ కూడా ఉంది వీటిలో. ఈ స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసి 109 రూపీస్. దీని మీద కూడా ప్రెసెంట్ ప్రైస్ రెడ్యూస్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రోతర్స్ అన్నమాట. దీంతో మనము క్యాపుచినో కాఫీ అలాంటివి చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. సో ఇక్కడతో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపించిన ఈ ఐటమ్స్ అన్ని. మీకు ఏ ఐటమ్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో యాజ్ ఈజ్ లో అంటే సర్క్యులర్ హబ్ లో ఉన్న లోయెస్ట్ ప్రైజెస్ ఐటమ్స్ అన్ని పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.